నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగ్గారావుపల్లి హై లెవెల్ వంతెన నిర్మాణానికి భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న ఆలయంలో భక్తజన సందోహం. రాజన్న ఆలయ గోశాలను సందర్శించిన కలెక్టర్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎల్లా బాలరెడ్డి. హైదరాబాద్ జలవిహార్లో అంబరాన్నంటిన జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాలు. వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తుల రద్దీతో సందడిగా మారిపోయింది. ఓవైపు వేసవి సెలవులు ముగియనుండటం, మరోవైపు రాజన్న ఆలయాన్ని జూన్ 15వ తేదీ నుండి పనుల కారణంగా మూసివేస్తారన్న ప్రచారంతో భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలి వస్తున్నారు. శనివారం రోజున సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించడం, తలనీలాలు సమర్పించిన అనంతరం దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లించుకున్న అనంతరం రాజన్న ఆలయంలో దర్శనాలు, అదేవిధంగా అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, శ్రీ భీమేశ్వర ఆలయాలలో సైతం ఆయా దేవతలను దర్శించుకొని భక్తులు తరించారు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. చాలా ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాను. స్వామివారి దయతో చాలా బాగుంది. అభిషేకం కూడా చేయించుకున్నామంటే చాలా బాగా జరిగింది. అభిషేకం చాలా రష్ ఉన్నా కూడా అభిషేకం చాలా బాగా జరిగింది. రుద్రంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విశేషంగా అలరించింది. రుద్రంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న మొదటి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం రోజున పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. దాదాపు 25 సంవత్సరాల అనంతరం ఒకే చోట విద్యార్థులందరూ చేరి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించడమే కాకుండా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సైతం ఆహ్వానించి వారితో తమ ప్రస్తుత పరిస్థితులను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అకాల మరణం పొందిన పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల జ్ఞాపకార్థంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సత్కరించి గౌరవించుకున్నారు. తమకు బోధించిన ఉపాధ్యాయులైన మర్రిపల్లి అంతయ్య, గడప రాఘపతిరావు, శంకర్, ప్రహ్లాద్, పుష్పలత, విజయలక్ష్మి తదితర ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ఈ సందర్భంగా వారిని గౌరవించుకున్నారు. కార్యక్రమంలో 2001 10వ తరగతి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎప్పటి వరకు 66 నుంచి 79 66 నుంచి 79 అంటే 13 సంవత్సరాలు అందరి గురించిన అప్పటి నుంచి ఈ గెట్ టుగెదర్ నడుస్తుంది. గెట్ టుగెదర్ అంటే మీలో మీరు కలుసుకోలేదు. మాకు ఈ పిల్లలు రాలేదు. ఈ పిల్లలు వస్తే మాకు కలుసుకుంటుంది. అరే వీళ్ళ పిల్లవాళ్ళ, అరే వీళ్ళ మీకు అది ఇంకోటి ఒకరికొకరు మాట్లాడుకుంటే బంధం జరుగుతుంది, కొట్టుకుంటే దూరాలి. కాబట్టి మీ క్లాస్మేట్స్ అందరూ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎప్పటికీ కూడా కోరుకునేది కాదు. సార్ పర్మిషన్ ఇస్తున్నా సార్. ఎట్లా అంటే మేడం మా ఫ్రీ కోఆపరేషన్ మీకు ఉంటుంది అని చెప్పారు. ఇది తప్పనండి. నాకు ఒపీనియన్ ఏంటంటే, నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేర్చుకునేది ఏంటంటే, విద్య అవసరము, కానీ క్రమశిక్షణ లేని విద్య బూడిదలో వచ్చిన పన్నీటి లాంటిదని చెప్పి నా మైండ్లో బాగుంది. ఎందుకంటే టీచర్స్ అందరూ వెరీ క్వాలిఫైడ్ టీచర్స్, చక్కటి విద్య చెప్పేవాళ్ళు ఉన్నారు అందరూ. కానీ మీరు విద్యార్థులుగా ఉన్నత స్థాయికి రావాలంటే ముందుగా క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను వచ్చేసి క్రమశిక్షణ నేర్పించిన మిగతా అందరూ చదువు చెప్తారు. దానివల్ల మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. అప్పుడు నన్ను ఎంత తీసుకున్నారు అయినా పర్లేదు, వీళ్ళు ఉన్నత స్థితికి రావాలి. నా విద్యార్థులు, నా పిల్లలు, నేను నా పిల్లలకు చెప్పడం అంటే ఇదే ఇట్లా చెప్పడమే. బాగుపడడం అనేది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అన్నమాట. కొందరు కొంచెం స్మూత్గా చెప్తారు, కానీ అప్పుడు వచ్చిన కొత్తలు నేను చెప్పాలి. వీళ్ళు బాగుపడడం ఒకటే. ఆ రోజు నేను ఒక స్టూడెంట్ని, ఆ తర్వాత నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ నాకు ఒక స్టూడెంట్ లాగానే పెద్దలు. ఇంకొక విషయం ఏంటంటే
లేని గురువులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకున్నా. అప్పుడు నేను ఒక విద్యార్థిని. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నేను కొత్తగానే, కానీ ఆ తర్వాత నేను మంచి చక్కగా పిల్లలందరికీ న్యాయం చేయాలి, నాలో ఇట్లాంటి ప్రతి బ్యాచ్లో రావాలని కోరుకుంటాం అన్నట్టు. అయితే రోజులు ఎట్లా ఉంటున్నాయి? ఈ ఫేర్వెల్ పార్టీ వచ్చిందా? నమస్తే మేడం, నమస్తే. ఆ ఫేర్వెల్ పార్టీ తర్వాత హాయ్ మేడం అనే కాడికి వస్తున్న రోజులు ఇవి. అయితే ఒక విషయం మీతో చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లల్లో కూడా హై స్కూల్ ఆ స్టేజ్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారనుకుంటా. అయితే గమనించాల్సింది ఏంటంటే, విద్యార్థి దశ అనేది చాలా కీలకమైనది. 10th క్లాస్ స్టేజ్ వరకు టర్నింగ్ స్టేజ్. ఇంకా మంచి దాంట్లోకి వెళ్ళిండు లేదా అక్కడి నుంచే మనం చాలా. రాజన్న కోడలు మృతి చెందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గోశాలను సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో అనారోగ్యంతో ఆవులు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ స్పందించారు. శనివారం రోజున రాజన్న ఆలయ గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి అక్కడి పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గత 2 రోజులుగా పలు కోడెలు మృత్యువాత పడ్డ వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గోశాలను సందర్శించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణం ఉండకుండా చూడాలని, అదేవిధంగా పశువులకు సరియైన సమయంలో మేత అందేలా చూడాలని, అంతేకాకుండా పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ మొత్తం ఈరోజు పెడుతున్నారు. 7 తర్వాత ఎవరు కాంటాక్ట్ ఈరోజు అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఈ షెడ్లో దీని మీద ఉన్న స్మాల్ హీఫర్స్కి బయట పెట్టింది. ఈ బయోగ్యాస్ కోసం తీసుకుపోతారా? లేకపోతే ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎక్కడైనా పంపుతారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల అధ్యక్షులు బాలరెడ్డి నేతృత్వంలో ప్రారంభించారు. పేదింటి కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి పేర్కొన్నారు. 2వ విడతగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనుల ప్రారంభ కార్యక్రమాన్ని లబ్ధిదారులతో కలిసి నిర్వహించారు. మొర్రాయిపల్లి గ్రామంలో 2వ విడతలో 20 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటి నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి అధికారులు, నేతలు ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టిన అనంతరం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్షపాతం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అందజేస్తుందని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎంపీడీఓ బీరయ్య, ఎస్సీ బీసీసీఎల్ మండల శాఖ అధ్యక్షులు నరసింహులు, శీల ప్రశాంత్తో పాటు ఏదునూరి బాలచందర్, దేటి నరసింహులు, రాఘవ్ కుమార్, సడిమల శంకర్, మహేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గ్రామంలో గృహ ప్రవేశాలు మన ప్రభుత్వం ఇచ్చినట్టు మధ్య తరగతి కుటుంబాలను గుర్తించి మన ప్రభుత్వము మనకు ఇల్లు లేని వాళ్లకు దృష్టిలో పెట్టుకొని, ఇల్లు లేని పరిస్థితిని బట్టి ఆలోచన పెట్టుకొని మన ప్రభుత్వము ఇచ్చినట్టు ఈ గృహాలు కట్టుకోవాలి. మన ప్రభుత్వం ఇచ్చిన కొలతలను బట్టి మనం ఆ కొలతల్లోనే మనకు ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలని ఈరోజు ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మార్కౌట్ చేయడం జరిగింది. ఈరోజు 10 మొత్తం 20, ఈరోజు 10 మార్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి మండలంలోని ప్రజలందరూ ఈ యొక్క గవర్నమెంట్ యొక్క స్కీమ్ను సద్వినియోగం చేసుకొని త్వరగా ఇల్లు పూర్తి చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపల కట్టుకోవాలని కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇసుక కూడా ఫ్రీ ఇస్తుంది కాబట్టి అది కూడా సద్వినియోగం చేసుకొని త్వరగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని
మొర్రాయపల్లె గ్రామంలో మరి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు తర్వాత మరి ప్రారంభోత్సవం చేశాము. మరి ఇక్కడికి 20 ఇండ్లు మంజూరైనాయి. అందులో 10 ఇండ్లు ఈరోజు ముగ్గు పోసుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరి సంతోషకరం. తొందరగా ఇల్లు నిర్మాణం చేసి పూర్తి చేసి మరి దసరా లోపల మాకు దావత్ ఇవ్వాలి, ఇంట్లో భోజనం పెట్టాలని కోరుతున్నాం. మరి మాపై ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల పేద బడుగు బలహీన వర్గాలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మరి మాపై ఇందిరమ్మ ఇళ్లపై కానీ మేము చేసేటువంటి 6 గ్యారంటీ పథకాలపై కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ప్రజల్లో ఉనికి కోల్పోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వచ్చేటువంటి ఆదరణను చూసి ఓర్వలేక మాపై బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు వాళ్ళకు బస్సులతో పాటుగా పెట్రోల్ పంపులు కూడా ఇస్తూ మరి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళల అభివృద్ధి అయితే సమాజం అభివృద్ధి అయితే ఉద్దేశంతో మరి ఇటు కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి పేదల కోసం ప్రజల కోసం చేస్తా ఉన్నాం. ఇలా రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ప్రతి పేదవానికి కూడా సన్న బియ్యం 6 కిలోల బియ్యం ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం తినేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటూ పేద ప్రజల కోసమే అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇక అడుగుతా ఉన్నారు, ఇక బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 6 గ్యారెంటీలు చేస్తలేరు అని మాయ మాటలు చెప్పి ప్రజలను పంపు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పేద ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి జగ్గారావుపల్లి హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. బోయిన్పల్లి మండలంలోని వెంకట్రావుపల్లి నుండి జగ్గారావుపల్లికి వెళ్లే దారిలో ఉన్న హై లెవెల్ వంతెన నిర్మాణ పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్థానిక చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంతో కలిసి శనివారం రోజున ప్రారంభించారు. పనుల ప్రారంభ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఉప కాలువ సమీపంలో వంతెన లేకపోవడంతో వాహనదారులకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని PMGS పథకంలో భాగంగా 3.5 కోట్లు మంజూరు కావడంతో పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కాలయాపన జరిగిందని దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురుతోన్న దృష్ట్యా పనులను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు బొడిగే శోభ, సింగిల్ విండో చైర్మన్ జోగినిపల్లి వెంకటరామారావు, AMC చైర్మన్ బోయిని ఎల్ఎస్ యాదవ్, PRDE విష్ణువర్ధన్, ఎంపీడీఓ జయశీల, AE సాయి తేజారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రమణారెడ్డితో పాటు భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, ఏనుగుల కనకయ్య, సంబా లక్ష్మీరాజం తదితరులు ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన జర్నలిస్టుల ఫోరం రస్తోత్సవ సభ సంబరాలు మిన్నంటాయి. హైదరాబాద్లోని జలవిహార్ వద్ద నిర్వహించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల కార్యక్రమం మిన్నంటింది. పెద్ద సంఖ్యలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి యూనియన్ సభ్యులు తరలి వెళ్లారు. జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల సందర్భంగా హైదరాబాద్ జలవిహార్లో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ నేతృత్వం వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 మంది జర్నలిస్టులు సంబరాల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి TUWJ జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామల గట్టు, అధ్యక్షులు ప్రవీణ్తో పాటు కార్యదర్శి అజీం ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాలకు తరలి వెళ్లారు. సంబరాల్లో భాగంగా ప్రజా గాయని విమలక ధూమ్ధాం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నం అయింది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, కనీసం 150 గజాల ఇళ్ల స్థలం ప్రభుత్వం కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా ఒకే చోట పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.